ప్రతి వస్తువు పరమాణువులతో తయారైంది. ఇది మనకు తెలిసిన విషయమే. కాని ఒక శతాబ్దం క్రితం అప్పటి భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం చూస్తే ఒక్క పరమాణువు కూడా అసలు స్థిరంగా ఉండకూడదు. అవును, క్షణాల్లో కుప్పగూలిపోవాలి. మరి మనమందరం ఎలా ఉన్నాం? ఈ ప్రపంచం ఎలా నిలబడి ఉంది? ఈరోజు ఆనాటి శాస్త్రవేత్తలు ఈ చిక్కుముడిని ఎలా విప్పారో చూద్దాం. పరమాణువు స్థిరత్వంపు రహస్యాన్ని ఛేదించే ఈ ప్రయాణంలోకి లోతుగా వెళ్దాం. సరిగా మన దగ్గరున్న ఈ పత్రాలు ఒక అద్భుతమైన శాస్త్రీయ పరిశోధన కథను చెబుతున్నాయి. ఒకప్పుడు అసాధ్యమనిపించిన ఒక ప్రశ్న, అంటే పరమాణువు లోపల ఏముంది, అది ఎందుకు కూలిపోవడం లేదు? ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికిన ప్రయాణం ఇది. అవును, ఈరోజు మనం పరమాణు నిర్మాణం, ఎలక్ట్రాన్ల వింత ప్రవర్తన మరియు వాటి శక్తి రహస్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ రహస్యాలను ఛేదిస్తేనే కరెంట్, రసాయన చర్యలు, మనం చూసే రంగురంగుల కాంతి, లేజర్లు, ఎక్స్రేలు ఇలాంటివన్నీ ఎలా పనిచేస్తాయో మనకర్థమవుతుంది. కరెక్ట్. సరే, ఇక ఈ అద్భుతమైన పరిశోధన కథను మొదలుపెడదాం. ముందుగా ఈ కథ మొదలయ్యే సమయానికి పరమాణువు గురించి వాళ్ళకేం తెలుసు? అప్పట్లో పరమాణువు ఒక పుచ్చపండులా ఉంటుందని భావించేవారు. థామ్సన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన ప్లమ్ పుడ్డింగ్ మోడల్ అని ఉండేది. ప్లమ్ పుడ్డింగ్ మోడల్? అవును. ఆ మోడల్ ప్రకారం పరమాణువు మొత్తం ధనావేశంతో నిండిన ఒక గోళమనమాట. ఓకే. అందులో ఎలక్ట్రాన్లు పుచ్చపండులో గింజల్లా అక్కడక్కడ అతుక్కునుంటాయని అనుకునేవారు. అంటే ధనావేశం, రుణావేశం అంతా కలిసిపోయి ఒక ముద్దలా ఉంటుందని వాళ్ల నమ్మకం. ఓకే, అంటే ఒక జెల్లీలో పండ్ల ముక్కలు వేసినట్టు. వినడానికి బానే ఉంది, కాని ఈ ఆలోచన తప్పు అని ఎలా తేలింది? అక్కడికే వస్తున్నాను. ఎర్నెస్ రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్తకు ఈ మోడల్ మీద కొన్ని సందేహాలొచ్చాయి. దాన్ని పరీక్షించడానికి ఆయన ఒక చారిత్రాత్మక ప్రయోగం చేశాడు. ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం కదా? అవును, అదే. దాన్ని ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం అంటారు. అంటే ఆయన కొన్ని చిన్న తూటాలను పరమాణువు మీదకు కాల్చి చూశారన్నమాట. ఆ తూటాలే ఈ ఆల్ఫా కణాలు. నిజమే, ఇవి ధనావేశమున్న కణాలు. ఆయన ఒక చాలా చాలా పల్చని బంగారు రేకును తీసుకుని దానిమీదకు ఈ ఆల్ఫా కణాలను పంపించారు. అప్పుడు ఆ పుచ్చపండు మోడల్ నిజమైతే ఆ కణాలన్నీ కొద్దిగా దారిమళ్ళీ దాదాపుగా నేరుగా దూసుకుపోవాలి. కాని అక్కడ జరిగింది వేరు. అవును, అక్కడ వాళ్లు చూసిన ఫలితాలు వాళ్లను నివ్వెరపరిచాయి. 3 ఆశ్చర్యకరమైన విషయాలు గమనించారు. ఏంటవి? మొదటిది, ఊహించినట్లే చాలా కణాలు, అంటే 99% పైగా ఏమాత్రం దారి మళ్లకుండా నేరుగా దూసుకుపోయాయి. సరే, అది ఊహించిందే. ఇక రెండోది, కొన్ని కణాలు మాత్రం కొద్దిగా పక్కకు మళ్ళాయి. కాని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం మూడవది. అదేంటి? చాలా అరుదుగా, అంటే దాదాపు 20,000 కణాలలో ఒకటి వెనక్కి తిరిగొచ్చింది. వెనక్కి తిరిగి వచ్చిందా? అవును, ఏదో ఒక గట్టి గోడకు కొట్టిన బంతిలాగా. రూథర్ఫోర్డ్ మాటల్లోనే చెప్పాలంటే, ఒక టిష్యూ పేపర్ మీదకు 15 అంగుళాల ఫిరంగి గుండును కాల్స్తే అది వెనక్కి తిరిగి వచ్చి మిమ్మల్ని తాకినంత ఆశ్చర్యంగా ఉంది అన్నారు. వావ్! ఆ ఒక్క పరిశీలన భౌతిక శాస్త్ర గతిని మార్చేసింది. దానాధారంగా కొన్ని కీలకమైన నిర్ధారణలకొచ్చారు. అంటే చాలా కణాలు నేరుగా వెళ్లాయి కాబట్టి పరమాణువులో చాలా భాగం ఖాళీ ప్రదేశమే అని తేలింది. పుచ్చపండులా నిండుగా లేదు. ఒక్క నిమిషం. అంటే నేను, మీరు, ఈ మైక్రోఫోన్, మన చుట్టూ ఉన్న ప్రతిదీ దాదాపుగా మొత్తం ఖాళీ స్థలమేనా? వినడానికి చాలా విచిత్రంగా ఉంది. నిజమే. ఇక రెండవ నిర్ధారణేంటంటే, పరమాణువులోని ధనావేశం మొత్తం, దాని బరువు మొత్తం ఒక చాలా చిన్న ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఆ చిన్న, సాంద్రమైన ధనావేశమున్న భాగానికే కేంద్రకం లేదా న్యూక్లియస్ అని పేరు పెట్టారు. అందుకే దానికి దగ్గరగా వెళ్లిన కొన్ని ధనావేశ ఆల్ఫా కణాలు వికర్షణకు గురై పక్కకు మళ్ళాయి. సరిగ్గా కేంద్రకాన్ని ఢీకొట్టినవే వెనక్కి వచ్చాయన్నమాట. ఖచ్చితంగా. ఓకే, ఈ చిత్రం మనకర్థమైంది. మధ్యలో భారమైన కేంద్రకం, దాని చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో తేలికైన ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి. ఒక చిన్నపాటి సౌర వ్యవస్థలాగా. అంతా బానే ఉంది కదా? లేదు, అప్పటి భౌతిక శాస్త్రవేత్తలకు ఇది ఒక పీడకలలా కనిపించింది. ఎందుకు? ఎందుకంటే అప్పటి సాంప్రదాయ భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం ఈ మోడల్ అసాధ్యం. ఆ నియమాల ప్రకారం కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ నిరంతరం త్వరణంలో ఉంటుంది. త్వరణంలో ఉన్న ఏ ఆవేశకణమైనా విద్యుదయస్కాంత తరంగాల రూపంలో శక్తిని విడుదల చేస్తూనే ఉండాలి.
అంటే దాని బ్యాటరీ డ్రైన్ అయిపోతూ ఉంటుందన్నమాట. సరిగ్గా. అలా నిరంతరం శక్తిని కోల్పోతూ ఉంటే దాని కక్ష చిన్నదవుతూ వస్తుంది. చివరికి అది ఒక సర్పిలాకారంలో ప్రయాణించి సెకన్లో కొన్ని కోట్ల వంతు సమయంలో కేంద్రకంలో పడిపోవాలి. ఒక ఉపగ్రహం శక్తిని కోల్పోయి భూమి మీద కూలిపోయినట్లు. అవును, అచ్చమలాగా. ఆగండి, అంటే మీరంటున్నది పాత నియమాల ప్రకారం నేను, ఈ మైక్రోఫోన్, ఈ ప్రపంచం మొత్తం క్షణాల్లో కుప్పకూలిపోవాలి అనా? అది చాలా భయంకరంగా ఉంది. అవును. కాని మనం ఉన్నాం. పరమాణువులు స్థిరంగా ఉన్నాయి. అంటే రూదర్ఫోర్డ్ మోడల్లో ఏదో పెద్ద లోపముందన్నమాట. ఇక్కడే మన కథలోని అసలు హీరో నీల్స్ బోర్ రంగప్రవేశం చేశారు. ఇక్కడ బోర్ చేసిన పని ఎంత ధైర్యమైనదో మనం అర్థం చేసుకోవాలి. అప్పటివరకు ఉన్న భౌతిక శాస్త్ర నియమాలన్నీ ఇలా జరగడం అసాధ్యమని ఘోషిస్తున్నాయి. కాని బోర్ ఒకవేళ ఆ నియమాలే పరమాణువు స్థాయిలో తప్పైతే పరమాణు ప్రపంచంలో వేరే నియమాలు పనిచేస్తుంటే అని ప్రశ్నించారు. ఇది భౌతిక శాస్త్రాన్ని చూసే దృక్పథాన్నే మార్చేసింది. అంటే ఆయన ఉన్న నియమాలను సరిచేయడానికి ప్రయత్నించలేదు, ఏకంగా కొత్త నియమాలను ప్రతిపాదించారన్నమాట. అవేంటి ఆ కొత్త నియమాలు? ఆయన కొన్ని విప్లవాత్మకమైన ప్రతిపాదనలు చేశారు. మొదటిది, ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తమకు ఇష్టమొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తిరగలేవు. ఓ. అవి కేవలం కొన్ని నిర్దిష్టమైన స్థిరమైన కక్షల్లో మాత్రమే తిరగగలవు. అంటే ఒక కారు గేర్ బాక్స్ లాగానా? మీరు 1వ గేర్లో ఉండొచ్చు లేదా 2వ గేర్లో ఉండొచ్చు, కాని 1.5 గేర్లో ఉండలేరు, మధ్యలో స్థానం లేదు, అలాగేనా? అద్భుతమైన పోలిక. సరిగ్గా అలాగే. ఆ అనుమతించబడిన కక్షలను ఆయన శక్తి స్థాయిలు లేదా ఎనర్జీ లెవెల్స్ అన్నారు. ఓకే. ఇక రెండవ అత్యంత కీలకమైన ప్రతిపాదనేంటంటే, ఒక ఎలక్ట్రాన్ ఆ నిర్దిష్ట కక్షలో ఉన్నంతసేపు అది ఎలాంటి శక్తిని కోల్పోదు, అది స్థిరంగా ఉంటుంది. వావ్! ఇది రూత్ఫోర్డ్ మోడల్లోని కుప్పకూలిపోయే సమస్యకు నేరుగా పరిష్కారం. ఎలక్ట్రాన్ ఎందుకు శక్తిని కోల్పోవడం లేదు అనే ప్రశ్నకు బోర్ సమాధానం, అది కోల్పోదు, అంతే, అది దాని నియమం అని చెప్పడం లాంటిది. అవును, చాలా ధైర్యమైన వాదన. మరి శక్తి మార్పు ఎప్పుడు జరుగుతోంది? అక్కడికే వస్తున్నాను. ఆయన మూడవ ప్రతిపాదన ప్రకారం ఎలక్ట్రాన్ ఒక అనుమతించబడిన కక్ష నుండి మరొక అనుమతించబడిన కక్షకు దూకినప్పుడు మాత్రమే శక్తిని గ్రహించడం లేదా విడుదల చేయడం జరుగుతుంది. మధ్యలో ప్రయాణం ఉండదు, ఒక మెట్టు మీద నుండి ఇంకో మెట్టు మీదకు దూకినట్లే. ఖచ్చితంగా. ఈ మెట్ల పోలిక బావుంది. కేంద్రకానికి దగ్గరగా ఉన్న మొదటి మెట్టు అంటే n=1 అతి తక్కువ శక్తిస్థాయి, దాన్ని భూస్థాయి అంటారు. పై మెట్లు n=2, 3, 4 వంటివి ఉత్తేజిత స్థాయిలు. అవును, ఒక ఎలక్ట్రాన్ బయట నుండి శక్తిని గ్రహిస్తే అది పైమెట్టుకు దూకుతుంది. దీన్నే మనం శోషణ లేదా అబ్జార్ప్షన్ అంటాం. అంటే దానికొక ఎనర్జీ డ్రింక్ ఇచ్చినట్టు. మంచి పోలిక. వెంటనే దానికి శక్తి వచ్చి కింద ఉన్న తన సాధారణ స్థాయి నుండి పై స్థాయిలో ఉన్న ఉత్తేజిత స్థాయికి దూకుతుంది. కానీ ఆ ఎనర్జీ డ్రింక్ ప్రభావం ఎప్పటికీ ఉండదు కదా. ఆ హైపర్గా ఉన్న స్థితిలో అది ఎక్కువసేపు ఉండలేదు, అది అస్థిరమైన స్థితి. కరెక్ట్. వెంటనే అది తిరిగి తన పాత తక్కువ శక్తి ఉన్న కింది స్థాయికి దూకేస్తుంది. అలా దూకినప్పుడు అది గ్రహించిన అదనపు శక్తిని ఒక కాంతి కణం అంటే ఫోటాన్ రూపంలో బయటకు విడుదల చేస్తుంది. ఆ కాంతి ఉద్గారమే మనం చూసే రకరకాల రంగులకు, నియాన్ లైట్లకు, మంటలకొచ్చే రంగులకు కారణమన్నమాట. సరిగ్గా అదే. ఓకే, ఈ ఐడియా చాలా బాగుంది. కాని ఇలాంటి విచిత్రమైన నియమాలను శాస్త్రవేత్తలు ఎలా నమ్మారు? దీనికేదైనా రుజువు ఉందా? బలమైన రుజువు ఉంది. ఆ రుజువే పరమాణు వర్ణపటాలు లేదా అటామిక్ స్పెక్ట్రా. పరమాణువులు విడుదల చేసిన ఆ కాంతిని ఒక పట్టకం అంటే ప్రిజం గుండా పంపినప్పుడు మనకు చాలా ఆసక్తికరమైన దృశ్యం కనిపిస్తుంది. సూర్యరశ్మిని పట్టకం గుండా పంపిస్తే మనకు ఇంద్రధనుస్సులోని అన్ని రంగులు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక పట్టీలా కనిపిస్తాయి. మరి పరమాణువుల కాంతి కూడా అలాగే కనిపిస్తుందా? కనిపించదు. ఇక్కడే అసలు రహస్యం ఉంది. పరమాణువులు విడుదల చేసిన కాంతిని పట్టకం గుండా పంపితే మనకు అన్ని రంగులు కనిపించవు. మరి ఎలా కనిపిస్తాయి? కేవలం కొన్ని నిర్దిష్ట రంగుల గీతలు మాత్రమే కనిపిస్తాయి. వాటి మధ్యలో చీకటి ఖాళీలు ఉంటాయి. దీన్నే రేఖావర్ణపటం లేదా లైన్ స్పెక్ట్రమ్ అంటారు. అంటే ప్రతి మూలకం కొన్ని ప్రత్యేకమైన రంగులను మాత్రమే విడుదల చేస్తుందన్నమాట. ఎందుకు అలా? ఎందుకంటే ప్రతి మూలకంలోని శక్తి స్థాయిలు అంటే ఆ మెట్లు ఎత్తులు వేరువేరుగా ఉంటాయి. ఓ. ఉదాహరణకు హైడ్రోజన్లో ఎలక్ట్రాన్ రెండో మెట్టు నుండి మొదటి మెట్టుకు దూకితే ఒక నిర్దిష్టమైన శక్తితో కూడిన కాంతి వస్తుంది. అదే సోడియంలో ఆ మెట్ల మధ్య దూరం వేరేగా ఉంటుంది. కాబట్టి అక్కడ నుండి వచ్చే కాంతి శక్తి
దాని రంగు వేరేగా ఉంటుంది. వావ్! అంటే ప్రతి మూలకానికి దాని స్వంత ప్రత్యేకమైన వర్ణపటం ఉంటుందన్నమాట. ఒక కాస్మిక్ బార్కోడ్ లాగా. అద్భుతమైన పదం. అది నిజంగా ఒక కాస్మిక్ బార్కోడ్ లాంటిదే, లేదా ఒక వేలిముద్ర లాంటిది. హ్మ్. ఆ వర్ణపటంలోని గీతలను చూసి మనం ఆ కాంతి ఏ మూలక నుండి వస్తుందో ఖచ్చితంగా చెప్పగలం. ఈ పద్ధతి వల్లే మనం కోట్లాది మైళ్ల దూరంలో ఉన్న నక్షత్రాలలో ఏ ఏ మూలకాలున్నాయో చెప్పగలుగుతున్నాం. అంటే సూపర్ మార్కెట్లో ప్రాడక్ట్ను స్కాన్ చేసినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు టెలిస్కోప్తో నక్షత్రం యొక్క బార్కోడ్ను స్కాన్ చేసి అందులో హైడ్రోజన్, హీలియం ఉన్నాయని చెబుతారన్నమాట. భలే ఉంది ఈ పోలిక. అవును, ఈ వర్ణపట రేఖల ఉనికి బోర్ చెప్పినట్లు శక్తి స్థాయిలు నిర్దిష్టంగా విడివిడిగా ఉన్నాయనడానికి బలమైన సాక్ష్యం. మ్మ్. ఉదాహరణకు, హైడ్రోజన్ వర్ణపటంలో ఎలక్ట్రాన్ ఏ పై స్థాయి నుండి అయినా రెండవ స్థాయికి దూకినప్పుడు కనిపించే రేఖలను బామర్ శ్రేణి అంటారు. మన కంటికి కనిపించే కాంతిలో ఈ రేఖలు ఉంటాయి. బోర్ మోడల్ ఈ రేఖల తరంగదైర్ఘ్యాలను గణిత శాస్త్రపరంగా చాలా ఖచ్చితంగా లెక్కించగలిగింది. అది ఒక పెద్ద విజయం. ఓకే, బోర్ మోడల్ పరమాణువు ఎందుకు స్థిరంగా ఉంటుందో చెప్పింది, హైడ్రోజన్ వర్ణపటాన్ని కూడా విజయవంతంగా వివరించింది. ఇది ఒక పెద్ద మైలురాయి. కాని కథ ఇక్కడితో అయిపోలేదు కదా. లేదు. ఈ మోడల్ అన్నింటినీ వివరించలేకపోయింది. అవును, దానికి కొన్ని పరిమితులున్నాయి. ఇది హైడ్రోజన్ వంటి ఒకే ఎలక్ట్రాన్ ఉన్న పరమాణువులకు అద్భుతంగా పనిచేసింది. కానీ హీలియం, లిథియం వంటి బహుళ ఎలక్ట్రాన్ పరమాణువుల విషయంలో ఇది అంత ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వలేకపోయింది. అక్కడ విషయాలు సంక్లిష్టంగా మారాయి. కరెక్ట్. ఇంకా ఒకే వర్ణపట రేఖను చాలా శక్తివంతమైన పరికరాలతో చూసినప్పుడు అది మరిన్ని సన్నని, సూక్ష్మరేఖలుగా విడిపోయి కనిపించింది. ఈ సూక్ష్మ విభజనను బోర్ మోడల్ వివరించలేకపోయింది. అతేకాదు, పరమాణువులను బలమైన అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు వాటి వర్ణపట రేఖలు మరిన్ని గీతలుగా విడిపోతాయి. దీన్ని జీమన్ ప్రభావం అంటారు. ఓకే, జీమన్ ప్రభావం. దీన్ని కూడా బోర్ మోడల్ వివరించలేకపోయింది. అంటే మన డిటెక్టివ్ కథలో కొన్ని కొత్త క్లూలు దొరికాయి, కానీ అసలు నిందితుడు ఇంకా దొరకలేదన్నమాట. అయినా సరే దాని ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేం. భౌతిక శాస్త్రంలో ఒక కొత్త శకానికి, అంటే క్వాంటం ప్రపంచంలోకి తలుపులు తెరిచింది ఇదే. అవును, ముఖ్యంగా శక్తి నిరంతరంగా కాకుండా నిర్దిష్ట ప్యాకెట్ల రూపంలో, అంటే క్వాంటైజ్ చేయబడి ఉంటుందనే భావనను ఇది మొదటిసారిగా విజయవంతంగా నిరూపించింది. క్వాంటైజేషన్ అనే భావనే తరువాతి కాలంలో క్వాంటం మెకానిక్స్ అనే ఒక పూర్తి కొత్త శాస్త్రం అభివృద్ధి చెందడానికి పునాది వేసింది. కరెక్ట్. సరే, ఇప్పటివరకు మనం చర్చించిన ఈ అద్భుతమైన కథ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఒక్కసారి చూద్దాం. మొదటిది, పరమాణువులో దాదాపు మొత్తం ఖాళీ ప్రదేశమే. దాని మధ్యలో ఒక చిన్న, బరువైన, ధనావేశమున్న కేంద్రకముంటుంది. రెండవది, ఎలక్ట్రాన్లు ఆ కేంద్రకం చుట్టూ ఇష్టమొచ్చిన చోట కాకుండా నిర్దిష్టమైన స్థిరమైన శక్తి స్థాయిలలో మాత్రమే తిరుగుతాయి. ఆ స్థాయిలలో ఉన్నంతసేపు అవి శక్తిని కోల్పోవు. మూడవది, ఒక ఎలక్ట్రాన్ ఒక స్థాయి నుండి మరొక స్థాయికి దూకినప్పుడు మాత్రమే శక్తి మార్పు జరుగుతుంది. పై స్థాయికి వెళ్ళినప్పుడు శక్తిని గ్రహిస్తుంది. కింది స్థాయికి వచ్చినప్పుడు కాంతి రూపంలో శక్తిని విడుదల చేస్తుంది. అవును. చివరిగా ఆ విడుదలైన కాంతిని విశ్లేషిస్తే కనిపించే రేఖావర్ణపటమే, అంటే ఆ కాస్మిక్ బార్కోడ్, ఈ శక్తి స్థాయిలు క్వాంటైజ్ చేయబడ్డాయని నిరూపిస్తుంది. ఇది పరమాణువు యొక్క ప్రత్యేకమైన వేలిముద్ర. ఒక్క మాటలో చెప్పాలంటే పరమాణు లోపలి ప్రపంచం మనకు తెలిసిన ప్రపంచంలా పనిచెయ్యదు. అక్కడ నియమాలు వేరేగా ఉంటాయి. ఆ కొత్త నియమాలను అర్థం చేసుకునే ప్రయాణంలో బోర్ మోడల్ ఒక అతి ముఖ్యమైన, ధైర్యమైన ముందడుగు. నిజమే. బోర్ మోడల్ మనకు పరమాణు యొక్క ప్రాథమిక చిత్రాన్ని ఇచ్చింది, కానీ అది బహుళ ఎలక్ట్రాన్ పరమాణువులలోని సంక్లిష్టతలు వివరించలేకపోయింది. ఇది మనల్ని ఒక కొత్త, మరింత లోతైన ప్రశ్నకు తీసుకొస్తుంది. ఏమిటది? ఒకే పరమాణువులోని ఎలక్ట్రాన్లు ఒకదానితో ఒకటి ఎలా సంకర్షణ చెందుతాయి? ఒక ఎలక్ట్రాన్ ఉనికి మరొక ఎలక్ట్రాన్ శక్తిస్థాయిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆ సంకర్షణలే రసాయన శాస్త్రాన్ని, పదార్థాల ధర్మాలను ఎలా నిర్దేశిస్తాయి?